నేనైతే ఈరోజు మామిడికాయతోని ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలైతే భలే తినేశారు. ఇది డిఫరెంట్‌గా ఉందండి. మనం ఎప్పుడు చింతపండు అలాగే టమాటాలతో చేస్తాం కదా! అలా కాకుండా ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఈ మామిడికాయతోని ఈ ఎగ్ కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికోసం నేను 3 పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక మామిడికాయ తీసుకున్నాను. పైన తొక్క తీసేసుకొని పెట్టేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, బండ పువ్వు కూడా ఇస్తున్నా. బండ పువ్వు ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అందుకనేసి నేను కొన్ని కర్రీస్లలో బండ పువ్వు ఖచ్చితంగా వేస్తాను. మీరు ఒక్కసారి వేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆయిల్ వేడవగానే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి 2 మంచిగా ఫ్రై అవ్వాలి. అంటే చిటపట అనేటప్పుడు ఇప్పుడు 3 ఉల్లిపాయలు కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని స్పూన్తోని మంచిగా కలిపేసేసుకోవాలి నేను చూపించినట్టుగా. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు. ఇదిగో ఇలా ఫ్రై అవ్వాలి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. మూత పెట్టుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలపాలి, ఎందుకంటే అడగంటుతుంది కదా. అడగంటడం వల్ల మనం చేసిన కర్రీ అంతా పాడైపోతుంది. అందుకనేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి నేను ఒక మామిడికాయ కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్టును ఈ ఉల్లిపాయలలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి. ఈ మామిడికాయలో ఉన్న పులుపు అంతా కూడా ఉల్లిపాయలోకి పడుతుంది. తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఈ మామిడికాయల సీజన్ అయిపోయేంత వరకు మేమైతే చాలాసార్లు ఈ మామిడికాయ ఎగ్ కర్రీ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు నేను ఎప్పటికప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, సరిపడినంత కారం, ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ వేసాం పులుపు కదా, కారం ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల పొడి వేయడం వల్ల ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుంది. అందుకనేసి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి స్పూన్తోని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేస్తున్నాను. మీకు నచ్చినన్ని వాటర్ వేసుకోండి. కొంతమంది కొంచెం లూజ్గా తింటారు, కొంతమంది ఏమో కొంచెం గట్టిగానే తింటారు కదా. అందుకనేసి మీకు నచ్చినన్ని వాటర్ వేసుకోండి. నేనైతే ఇలా వాటర్ పోస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. నేనైతే దీనికోసం అనేసి 4 ఎగ్గులు తీసుకుంటున్నాను. 4 గుడ్లను ఉడికించేసేసి పెట్టేసేసుకున్నాను. ఈ 4 ఎగ్గులను ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఎగ్స్ ఇందులో మంచిగా ఉడకాలి. ఇలా 5-10 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంది. అయితే ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మా చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ రిలేటివ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇదండి ఈరోజు ఎగ్ మామిడికాయ కర్రీ. సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఒక్కసారి కాదు 10 సార్లు తింటారండి. థ్యాంక్ యూ.